అందరికీ నమస్కారం అండి. మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది గదండీ! వరలక్ష్మి వ్రతంలో మనకు తోరణం అయితే తయారు చేసుకుంటాం కదా! ఆ తోరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్‌లో తోరణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాయనం ఏమివ్వాలి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అన్ని వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. కావాల్సిన వాళ్ళు మన ఛానల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే తోరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వరలక్ష్మి వ్రతం రోజైతే ప్రతి ఒక్కరు పూజ అయితే చేసుకుంటారు కదండీ! కొంతమంది గ్రాండ్‌గా చేసుకుంటారు, కొంతమంది సింపుల్‌గా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా కూడా మనము తోర పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ తోరము మనకు అష్టైశ్వర్యాలు అలాగే సౌభాగ్యాన్ని కలిగిస్తుందని నమ్మకం అండి. దీనిని నవసూత్రం అని కూడా అంటారు, కొంతమంది తోరం అంటారు. నవసూత్రం అనగా మనకు 9 పోగులను తీసుకొని 9 ముడులను వేయడాన్ని నవసూత్రం అని అంటారు. అంటే 9 కదండి, నవ అంటే మనకు తెల్ల దారాన్ని తీసుకొని 9 పోగులు అనేది తీసేసుకోవాలి. మన చేతిని చూసుకొని ముడులకు ఎంత వస్తుందో అది చూసుకొని దారం ఒకటేసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి పసుపు అనేది నిండుగా రాసుకోవాలండి. నిండుగా రాసుకున్న తర్వాత 9 ముడులకు 9 దగ్గర కుంకుమ అనేది పెట్టేసేసి 9 ముడులలో మనకు తమలపాకులు కానీ మామిడాకులు కానీ పువ్వులు కానీ పెట్టేసేసి ముడి అనేది వేసుకోవాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం కూడా ఉంటుందండి. ఆ మంత్రం చెప్పుకుంటూ ముడి అనేది వేసేసుకోవాలి. ఆ మంత్రం ఏమిటనేది కూడా నేను లాస్ట్లో మీకు చివరిలో చెప్తాను. మనము ఈ తోరం ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందు రోజైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే పూజ చేసే రోజు ఆ రోజు మన ఇంట్లో వాళ్ళతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఎన్ని వీలైతే అన్ని చేసేసుకొని మనము పూజలో ఒకటి, అలాగే మనం ఒకటి, పూజ చేసే వాళ్ళు ఒకటి, అలాగే వచ్చిన ముత్తైదుకి ఈ 3 మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇక మనము ఈ తోరం ఎప్పుడు కట్టుకోవాలి అంటే మనము పూజ చేసే స్టార్టింగ్లో గణపతి పూజ చేసిన తర్వాత మనము షోడోపచారాలతో పూజ చేసి అమ్మవారిని ఆవాహనం చేసిన తర్వాత తోర పూజ అనేది ఉంటుందండి. ఆ పూజ చేసిన తర్వాత ఫస్ట్ మనము అమ్మవారికి ఈ తోరం కట్టిన తర్వాత పూజ చేసేవాళ్ళు అంటే మనము కట్టుకొని తర్వాత ఇంట్లో వాళ్ళకు కట్టుకోవాలన్నమాట. ఈ తోరం 9 ముడులకు కూడా ఒక మంత్రం అయితే ఉందండి. అంటే ఒక్క ముడికి ఒక్కొక్క మంత్రం అయితే ఉంది. ఆ మంత్రం ఏమిటి అని అంటే ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనిన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మినే నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ది తనయాయే నమః షష్ఠిం గ్రంథి పూజయామి, ఓం విశ్వ సాక్షిన్యాయై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదరాయై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా 9 మంత్రాలు అనేది ఉంటాయండి. ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని చదువుకుంటూ ముడులు అనేది వేసుకోవాలి. లేదంటే ముడులన్నీ వేసేసి తోరం తయారు చేసుకున్న తర్వాత పూజలో పెట్టేసేసి ఈ మంత్రాన్ని అనేది చెప్పుకొని అక్షింతలు దాని మీద వేసేసుకొని ఇక మనము కట్టుకొని అమ్మవారికి కట్టేసేసి మనము ఇలా పూజ అనేది తోర పూజ అనేది చేసేసుకోవాలండి. చూడండి, ఇలా నేను తమలపాకు కట్టేసేసి అటువైపు 4 ఇటువైపు 4 ముడులు అనేది వేసేసి ప్రతి ముడి దగ్గర కుంకుమ అనేది పెడుతున్నాను. ఇలా సింపుల్గా తోరం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలి అంటే మళ్ళీ 9 ముడులలోనూ పువ్వులు కానీ తమలపాకులు కానీ లేదంటే మామిడాకులు 9 ముడులలోనూ కూడా మనము నచ్చిన ఐటెం పెట్టేసుకొని ముడులు అనేది వేసేసుకోవచ్చండి. నేనైతే 3 అనేది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి పువ్వులతోనూ, ఒకటి తమలపాకులతోనూ, ఇంకొకటి వచ్చి గులాబీ రేకులతో నేను ఇంకా ఇలా తోరం అయితే 3 చేశానండి. ఇక మనం తోరం కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రం వచ్చేసి నేను స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. ఈ మంత్రం చదువుకుంటూ మనము తోరం అయితే కట్టుకోవాలండి. ఇలా తోర పూజ అయితే చేసుకోవాలి. శ్రావణ మాసంలో మనము వరలక్ష్మి వ్రతం ఎంత ప్రాధాన్యమో ఈ తోరం కూడా అంత ముఖ్యమండి. తోరణ పూజ ఖచ్చితంగా చేసుకొని సింపుల్గా చేసుకున్నా సరే అమ్మవారి పూజ తోరం అయితే కట్టుకోండి. మళ్ళీ ఈ తోరం ఎప్పుడు ఇప్పాలి అని అంటే మనము అమ్మవారి పీట కదిలిచ్చిన వెంటనైనా ఇప్పచ్చు, లేదంటే మీరు మంచి రోజు చూసైనా తోరం అనేది ఇప్పేయచ్చు. ఇప్పిన తర్వాత ఈ తోరణాన్ని మనకి ఏమన్నా చెట్లు మొదలు ఉంటాయి కదండి, తులసి చెట్టు మొదలు అలా కొంచెం మట్టి తీసేసి ఈ తోరం పెట్టేసేసి మళ్ళీ మట్టి కప్పేస్తే మనకు తొక్కుకోకుండా ఉంటారు. ఇలా పూజ అనేది చేసుకోవాలండి. తోర పూజ చూసారు కదండి. వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆ తల్లి ఆశీర్వాదం వల్ల అందరూ సంతోషంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు మనకు తొలతూగాలని తల్లిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.